హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు మనం వైజాగ్ నుంచి విజయవాడ అయితే వెళ్ళబోతున్నాం. వైజాగ్ నుంచి ఒక 350 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. సో లెట్ స్టార్ట్ అవర్ రైడ్. రైడ్ అయితే స్టార్ట్ చేసేసా. అసలు ఫుల్ ఫాగ్ ఉంది. టైం చూడలే నేను సరిగ్గా. ఏంటి ఎంత ఫాగ్ ఉందని చెప్పి అప్పుడు చూస్తున్నా. టైం చూస్తే అప్పటికే 6:30 అయిపోయింది. 6:30కి అసలు ఇంత ఫాగ్ ఉంది. నేను ఇంకా 6 కూడా అవ్వలేదు అనుకున్నా అసలు. ఫ్యూల్ అయితే తక్కువ ఉంది. అక్కయ్యపాలెం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారు అప్పుడైతే పెట్రోల్ కొట్టించుకున్నాం. ఇప్పుడే ఒక పెట్రోల్ బంక్ లో ఆపా. బట్ అక్కడైతే కార్డ్స్ ప్రెసెంట్ అవ్వంట, ఇంకా టైం పట్టిద్దంట వాళ్ళకి. అదేంటో ఎప్పుడు వచ్చినా కరెక్ట్గా రెడ్ సిగ్నల్ పడిద్ది ఇక్కడ. కంగారు అంటే రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ధైర్యం వచ్చినట్టుంది. ఇప్పుడు అక్కయ్యపాలెం హైవే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్నా. ఎక్కడైనా ఉంటాయో ఉండవా, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత కొడితే ఇంకా ఒక్కోసారి 2-3 ప్లేసెస్లో పెట్రోల్ అవైలబుల్ ఉండదు. సో మొత్తం ఊరంతా తిరగడం అయిపోద్ది. అందుకు కార్డ్ అవుతుందిగా. కొట్టే. అవదా పిన్ అయిపోయిందో. పెట్రోల్ అయితే కొట్టించా. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ టెంపుల్. ఇక్కడ ఈ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. కొబ్బరికాయ తీసుకున్నాం, అరటిపళ్ళు తీసుకున్నాం. టెంపుల్కి అయితే వచ్చేసాం. వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. అన్నిటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఫ్లైఓవర్ మాత్రం భలే ఉండిద్ది రౌండ్గా. కింద నుంచి వెళ్తే ఏదో సొరంగం నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. కానీ అయితే అసలు ఈ ఫ్లైఓవర్ కట్టాక ట్రాఫిక్ అయితే తగ్గింది. లేదా అసలు ఈ సిగ్నల్ దాటడం అనేది మరి పెద్ద స్టంట్ వేసినట్టే. అంత రష్గా ఉండేది, అసలు ఖాళీ ఉండేది కాదు సిగ్నల్ పాయింట్. ఈ ఆటో చూడండి, ఫుల్ ఓవర్లోడ్ ఎక్కిచ్చేసినట్టున్నాడు. పోలీసు కూడా చూసి కాల్ చేస్తాడు, బాబు ఏంది ఇది అని. ఆపకుండా వచ్చాడు. ఇప్పుడు మనం గాజువాక అయితే వచ్చేసాం. అసలు ఆల్మోస్ట్ ½ అయితే అయిపోయింది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది, సిగ్నల్స్ కూడా పెట్టేశారు. అండ్ ఇప్పుడు ఫెస్టివల్స్ కదా, అందరూ అదే పని. దాని తోడు వీకెండ్. సో ఆ మాత్రం హడావిడి అయితే ఉంటుంది రోడ్ల మీద. ఇంతకీ విజయవాడ ఎందుకు వెళ్తున్నానో చెప్పలే కదా. నేను ఫెస్టివల్కి విజయవాడ వెళ్ళి 2-3 ఇయర్స్ అయితే అయిపోతుంది.
మోర్ దెన్ 3 ఇయర్స్ అయిపోయినట్టుంది. సో ఈసారి ఎలా అయినా సరే ఫెస్టివల్కి విజయవాడ వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అయ్యాం. మన గజిబిజి గందరగోళమైన అనకాపల్లి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి అటు వెళ్తే ఆ బ్రిడ్జ్ అయితే వస్తుంది, కానీ మనకు అవసరం లేదు, మనం వెళ్ళాల్సింది లెఫ్ట్లో. అంతుంది రాజమండ్రి 175 కిలోమీటర్స్, తుని 75 కిలోమీటర్స్. చెప్పే కదా అసలు ఫాగ్ చూడండి, జస్ట్ సూర్యుడు ఇప్పుడే వచ్చాడు కానీ ఫుల్ ఫాగ్ అసలు. అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ అంటే ఇడ్లీ దోశ సూపర్ ఉంది అసలు. ఇక్కడ అనకాపల్లికి బిఫోర్ అయితే వచ్చింది. నిజానికి బుర్ర పాడైపోయింది నాకైతే ఇప్పుడు. ఇందాక వీడియో రికార్డ్ చేసా కొన్ని ప్లేసెస్ లో, అసలు వీడియో రికార్డ్ అవ్వలేదు. అండ్ మనం ఆఫ్ చేస్తాం కదా, ఆఫ్ చేసినప్పటి నుంచి రికార్డ్ అయిపోయాయి. పైగా అరౌండ్ ఒక 10 అంటే 20 మినిట్స్ వీడియోస్ అన్నీ ఏవేవో రికార్డ్ అయిపోయి స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది. రికార్డ్ అవ్వాల్సినవేమో అవలా. షిట్, అవుతాయి కొన్ని సార్లు. లాస్ట్ టైం ఇక్కడ మారేడుమల్లి నుంచి ద్రాక్షారామం వెళ్తున్నా కదా, అప్పుడు అలాగే చాలా వీడియోస్ రికార్డ్ అవ్వాలా. మళ్ళీ ద్రాక్షారామం నుంచి ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తున్నా, ఇంకా చేయలేదు అది. అప్పుడు ఏంటంటే ద్రాక్షారామం నుంచి యానం వెళ్ళి, యానం నుంచి అరకు వెళ్ళా. ఈ మొత్తం ఓవరాల్ ట్రిప్ అయితే నాకు అరౌండ్ ఒక వైజాగ్ నుంచి అదంతా వెళ్ళి మళ్ళీ అరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి 1000 కిలోమీటర్స్ అయ్యింది. ట్విస్ట్ ఏంటంటే ద్రాక్షారామం నుంచి రికార్డ్ చేశా కదా అరకు వెళ్ళే ట్రిప్, అదైతే ఛార్జింగ్ ఒకటి అయిపోయింది సడన్ గా, నేను చూసుకోలేదు. అంటే ఎక్స్ట్రా ఇలా ఆఫ్ చేస్తున్నప్పుడు ఆఫ్ అవ్వక అది ఎక్స్ట్రా రికార్డ్ అయిపోయి డేటా వేస్ట్ అయిపోయింది, ఛార్జింగ్ వేస్ట్. నేనేమో ఇంకా రికార్డ్ అవుతుందేమో అనుకోని ఇంకా గుడి 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 బ్లా 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 అని మాట్లాడేస్తున్నా. అలా అయింది. అప్పటికి రీచెక్ చేస్తాం కానీ మరి అయిపోతే అలా సమ్ టైమ్స్. గ్లవ్ కూడా అందుకే తీసేసా, ఎందుకంటే గ్లవ్ ఉంటే గబుక్కలు ఇలా క్లిక్ చేయడానికి వాటికి ఇది అవ్వదు అని. ఏం చేస్తాం ఇంకా అంతే. వైజాగ్ దగ్గర ఉన్న టోల్ గేట్ తర్వాత ఇది రెండోది, ఇదంతే. వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది. ఎవ్రీ టైం ఇక్కడైతే పోలీసులు ఉంటారు ఎప్పుడు వచ్చినా. ఇప్పుడు లేనట్టున్నారు, అంటే మార్నింగ్ కదా, సో అందుకే లేరేమో. పాయకరావుపేట అయితే వచ్చేసా. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇటు రైట్ సైడ్ హైవే నుంచి తుని అన్నవరం రాజమండ్రి అటు అయితే వెళ్ళచ్చు. ఇది వై జంక్షన్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పాయకరావుపేట వెళ్తాం. ఇందులో నుంచి తుని కూడా వెళ్ళచ్చు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇలా.
ఫాగ్ చూసారా అసలు ఎలా ఉందో. ఇంకెక్కడికి హిల్ స్టేషన్స్కి ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఇప్పుడు మనం అన్నవరం దగ్గరలో ఉన్నాం, తొలి క్రాస్ చేసి అక్కడైతే ఇలా ఉంది హైవేలో. ఇదిగోండి, ఫుల్ ఫాగ్, అసలు ఆర్చ్ కూడా కనపడట్లా. ఇటు వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్తే అప్పుడు మనకి అన్నవరం లోపలికి వెళ్ళచ్చు. హిల్ స్టేషన్ లా ఉంది ఆ ఫాగ్. అరకు వెళ్తే ఎలా ఉంటుంది, ఫుల్ ఫాగ్ అలా ఉంది. అలా ఉంది. సూర్యుడు కూడా వచ్చాడు కానీ ఫాగ్ తగ్గట్లే. సూపర్ అసలు. ఇక్కడే అన్నవరం ప్రసాదం అయితే దొరికిద్ది, రైట్ సైడ్. ఇదిగోండి అక్కడ గుడి ఉంది కదా చిన్నదే, అక్కడ అన్నవరం ప్రసాదం అయితే చక్కగా పైకి వెళ్ళకుండానే అక్కడ దొరికేసిద్ది. చాలా మంది హైవేలో వెళ్ళి ఇక్కడ తీసుకుంటారు. క్లైమేట్ మాత్రం ఎక్దమ్ మరి మామూలుగా లేదు. స్వామి ఈడెవడో పులిబిడ్డ అంట, ఈడు వెళ్ళడం నేను వెళ్ళలేడు. ఓడి అమ్మా, ఏంది ఫాగ్ అసలే. ఫుల్ ఫాగ్ హైవేలో. అసలు హైవేలో డ్రైవ్ చేస్తున్నట్లేదు. ఏదో హిల్ స్టేషన్ లో ఉన్నట్టుంది. ఈ రేంజ్ లో ఉంటే అసలు అరకు వెళ్ళక్కర్లే, ఇంకెందుకు ఎంత ఫాగ్ కోసమే కదా అరకు అన్నీ తిరిగేది. జై శ్రీరామ్. అంటే హనుమాన్ విగ్రహం మాత్రం చాలా బాగుంటుంది అబ్బా. చిలకలు వాళ్ళట్టున్నాయి ఆంజనేయ స్వామి విగ్రహం మీద. పెట్రోల్ కొట్టించుకోవాలి, ఎక్కువ లేదు. ఇక్కడ కొట్టించేసుకుంటే రాయల్స్ రాజమండ్రి దగ్గరలో ఉన్నట్టున్నా. ఇక్కడ కొట్టించుకుంటే నాకు తెలిసి మళ్ళీ ఆగక్కర్లేదు అక్కడ. జగన్పేటకి అయితే వచ్చాం. మొన్న మారేడుపల్లి వెళ్ళినప్పుడైతే ఇటు నుంచి రైట్ తీసుకొని వెళ్ళా. ఫస్ట్ క్రాస్ చేసేసా, దాని తర్వాత మళ్ళీ యూటర్న్ అడిగి యూటర్న్ తీసుకొని ఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అంట. మన పెద్దదే, రాజమండ్రి దగ్గరికి వచ్చేసాం. అదే ఐ మీన్ రాజమండ్రి ఇదంతా నాకు తెలిసి. రాజమహేంద్రవరం వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కొంచెం ముందుకు వెళ్ళాక హైవే ఉంటుంది, సూపర్. నేషనల్ హైవే 16. లాస్ట్ టైం నేను కేదార్నాథ్ నుంచి వస్తున్నప్పుడు డైరెక్ట్ 44 హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి ఆదిలాబాద్కి వచ్చా. ఆదిలాబాద్ నుంచి ఉమ్, రాజమండ్రి ఇటు సైడ్ అయితే తిరిగాను. కరెక్ట్గా ఇక్కడ వెస్ట్ గోదావరిలో కనెక్షన్ అయితే వచ్చింది హైవేలోకి.
అసలు హైవే మాత్రం ఒక్కసారి నేను షాక్ అయిపోయి అసలు ఎప్పుడు కట్టారని. సూపర్ ఉంది అసలు అది మాత్రం. ఇక్కడ నుంచి విజయవాడకి 156 కిలోమీటర్స్ అంట. ఆ ఆ హైవేలోకి వెళ్ళిపోతేనే బెటర్. ఒకసారి ఏం చేశానంటే ఉమ్, చాలా ఇయర్స్ అయిపోయింది. యాక్చువల్గా నేను రైట్ తీసుకోవాలి, రైట్ తీసుకోకుండా నేషనల్ హైవే 16 అనుకుని 216లోకి వెళ్ళిపోయా. అబ్బా, టైం అంతా వేస్ట్, చుట్టూరు తిరిగేయండి. సగం దూరం వెళ్ళిన తర్వాత చూసా మధ్యలో కటింగ్స్ లేవు, ఇంకెందుకు వెళ్ళిపోయా కదా అని చెప్పి తిరిగేసా. ఈసారి మాత్రం అందులోకి వెళ్ళాల్సిందే. ఓకే, ఇటే ఇది ఈ రైట్ తీసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళిపోయా లాస్ట్ టైం. ఈసారి ఇలా వెళ్ళబోతున్నాం మనం. టడా! విజయవాడ. ఓకే. గోదావరి బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. 4th బ్రిడ్జ్ ఆన్ రివర్ గోదావరి అంట. అసలు నాకు తెలిసి అసలు ఏం కనబడదు, అంత ఫాగ్. టైం 10 అవుతుంది. చూసారు అసలు ఎలా ఉందో, సూపర్ ఉంది. నాకు తెలిసి ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ఆ, ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత వచ్చింది అనుకుంటా. అంటే రోడ్డు మాత్రం సూపర్ ఉంటుంది. ఆ రోడ్డు అయితే బాగుంటుంది. టోల్ ప్లాజా. వచ్చేసాం. నేను చెప్పిన రోడ్డు అయితే ఇదే. ఇక్కడ నుంచి సూపర్ ఉంటుంది మరి ఇంకా రోడ్డు. టైం అయితే 9:45 అయింది. గోదావరి మాత్రం గోదావరి. అసలు రాజమండ్రి దగ్గర చూసారు అసలు చుట్టూ పంట పొలాలు, బాగు, సూపర్ ఉంటుంది. మనం ఎప్పుడు ఎక్కువ సిటీల్లో తిరిగి 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 ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఇక్కడ మాత్రం. ఇంత టైం అయినా సరే అసలు రోడ్డు కనబడట్లేదంటే గ్రేట్. రోడ్డు అయిపోయిందేమో, ఇది ఇంకో టోల్ ప్లాజా అయితే వచ్చింది. ఇక్కడ వరకు మాత్రం అసలు రోడ్డు సూపర్ ఉంది మొత్తం. అంటే హైవేస్ కి టూల్ సైడ్ కంచెలా వేసేసారు, ఇంకా యానిమల్స్ కానీ ఏమీ రాకుండా. అసలు హైవేలో అలా ఉండాలి.
లేకపోతే యానిమల్స్, లేకపోతే ఆ పిల్లలు ఎవరో ఒకరు చిన్న చిన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా. చక్కగా కంచోట వేసేసారు, హ్యాపీ తిరగడం. మధ్యలో ఇంకా ఏ ఒకటి వస్తాయనే టెన్షన్ ఉండదు, ఫ్రీగా డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 టోల్ ప్లాజా వచ్చి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా ఉన్నట్టుంది హైవే. చూడాలి. భీమడోల్ ఇలా లెఫ్ట్కి వెళ్తే భీమడోల్ వస్తుంది, ద్వారకా తిరుమల. చిన్న తిరుపతికి వచ్చేసాం. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తా, లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. ఈ ఇయర్ ఎలా అయినా సరే వెళ్తా చిన్న తిరుపతికి నా బర్త్డేకి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే ద్వారకా తిరుమలకి రూట్ అయితే ఉంటుంది. తిరుపతి ఎంత ఫేమస్, చిన్న తిరుపతి కూడా అంతే ఫేమస్. ద్వారకా తిరుమల చాలా బాగుంది. నేనైతే కోవిడ్ టైంలో కూడా వెళ్ళా, చాలా ఖాళీగా ఉంది. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, ఇప్పుడు 2022లో వెళ్ళా, 23లో వెళ్ళాలి. 22లో వెళ్ళినప్పుడు కూడా బాగుంది, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. కానీ ఫుల్ ఎండాకాలం, అసలు మరి మామూలుగా అవ్వాల ఎండ మాత్రం. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ అంతే. కానీ రోడ్స్ అన్ని బాగా చేశారులే. నేను బిఫోర్ వచ్చినప్పుడు ఎలా లేవు, అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి రోడ్లు అన్ని. సో చాలా ఇదైంది డ్రైవ్ చేయడానికి. ఎలా ఉంటే సూపర్, అసలు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నెల్లూరు నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ. లెఫ్ట్ తీసుకుంటే ఏలూరు వెళ్ళొచ్చు, స్ట్రైట్ విజయవాడ. బెజ 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 బెజవాడ. మనం చిన్న తిరుపతి వెళ్ళాలంటే డైరెక్ట్ ఏలూరు బస్, ఆ ఏలూరు రైల్వే స్టేషన్ బయటకు రాగానే బస్సెస్ అయితే ఉంటాయి, టెంపుల్ ఉంటాయి, మళ్ళీ నార్మల్ బస్సెస్ కూడా ఈజీగా దొరికేస్తాయి. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతే, దర్శనం చేసుకొని ఇంటి కిందకి వచ్చేగానే బస్సులు దొరుకుతాయి. బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి చిన్న తిరుపతి వెళ్ళడానికి ఈజీగా. అంతే 6th వైజాగ్ అంతా కూడా కౌంట్ చేస్తే. భలే ఉంది. రోడ్స్ మాత్రం హైవేస్ అన్ని బాగా చేసినట్టున్నారు. సో ఇటు వెళ్తే హనుమాన్ జంక్షన్కి అయితే వెళ్తాం. ఇక్కడ టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపులే ఉంది రోడ్డు మధ్యలో. నేనైతే ఈ ఫ్లైఓవర్స్ అన్ని వేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. నేను ఫ్లైఓవర్స్ లేకముందు అయితే వచ్చా, ఫ్లైఓవర్స్ వేసిన తర్వాత కొంచెం ఈజీగా ఉంది. ఒకటే రోడ్డు, ఇంకో టోల్గేట్, ఇది మొత్తం 7. ఇక్కడ వరకు అయితే హైవే బాగానే ఉంది, చక్కగా వచ్చేసాం. ఇక్కడ నుంచి విజయవాడ 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. గన్నవరం దగ్గరికి అయితే వచ్చాం. గన్నవరం ఎయిర్పోర్ట్, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ వరకు వచ్చేసాం. ఇదంతా గన్నవరం ఊరు. ఇక్కడ నుంచి అయితే 25 కిలోమీటర్స్ చూపిస్తుంది విజయవాడ. మనం ఇప్పటికీ స్టార్ట్ అయ్యి 360 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం. వైజాగ్ నుంచి 365 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాం ప్రెసెంట్. ఇంకా 25.
ఇది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అంట. ఇంకంటే విజయవాడ వస్తున్నట్టే. నేను వెళ్ళాల్సిన ప్లేస్ ఇక్కడ నుంచి దగ్గరే, 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, విజయవాడ అయితే వచ్చేసాం మనం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హస్త లవిస్తా. హస్త లవిస్తా.